నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టాయి. ఉత్తర భారతదేశం నుంచి తిరోగమన ప్రక్రియ జరుగుతోంది. అక్టోబర్ 15 నాటికి ఉపఖండం నుంచి పూర్తిగా వైదొలుగుతాయని ఐఎండీ వెల్లడించింది. ఈ సీజన్లో ఏపీలోని కొన్ని జిల్లాలు ముంపు ఎదుర్కొన్నాయి. ఆహార ఉత్పత్తుల సాగులో కీలకమైన జిల్లాల్లో లోటు వర్షపాతం కనిపించింది. ఈ నెల 20న నైరుతిలో ఆఖరి అల్పపీడనం ఏర్పడనుంది. గతంతో పోలిస్తే వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సీజన్లోనే 40% దిగుబడి వస్తుంది. అందుకే నైరుతి రుతుపవనాలు కేరళలో తాకిన నాటి నుంచి రాజస్థాన్ నుంచి ఉపసంహరణ ప్రక్రియ మొదలయ్యే వరకు ప్రతి మార్పును ఐఎండీ నిశితంగా గమనిస్తుంది. దక్షిణ భారతదేశంలో వ్యవసాయానికి అనుకూలమైనది ఈ సీజన్. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. కానీ అంచనాలకు భిన్నంగా ఈ ఏడాది 9 రోజులు ముందుగానే నైరుతి ఆన్సెట్ అయింది. 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం ఇదే మొదటిసారి. వాతావరణ సానుకూలత కారణంగా ఈ సీజన్లో తక్కువ వ్యవధిలోనే 5 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. బలమైన ఆవర్తనాల కారణంగా ఈ నెల 20న మరొక అల్పపీడనం పుట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ సీజన్లో కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు జూలై 8 నాటికి దేశమంతటా విస్తరించి వర్షాలు అందించాయి. ఈ నెల 17 నాటికి వాయువ్య దిశగా తిరోగమిస్తూ అక్టోబర్ 15 నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి. ఈ ఏడాది ఎంత తొందరగా వచ్చాయో అంతే వేగంగా రాజస్థాన్ నుంచి ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. ఈ ఏడాది ఏపీలో వర్షాలు విస్తారంగా కురిశాయి. కొన్ని జిల్లాలు కుండపోత, ఫ్లాష్ ఫ్లడ్స్ చవిచూసి ఇబ్బందులు ఎదుర్కొంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే రికార్డైంది. 50 ఏళ్ల సగటు వర్షపాతం 96 నుంచి 104% మధ్య నమోదైతే సాధారణంగా లెక్కిస్తుంది ఐఎండీ. ముందుగానే వచ్చిన మధ్యలో మందగమనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 7.46% ఇంకా సగటు లోటు వర్షపాతం ఉంది. కోనసీమ, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు లోటులో ఉన్నాయి. మరో నెల రోజుల సమయం ఉన్నందున వర్షపాతం లోటు భర్తీ అయిపోతుందని వాతావరణ విభాగం భావిస్తోంది. 4 నెలల నైరుతి రుతుపవనాలతో దాదాపు 120 రోజులకు గాను వర్షం పడే రోజులు 100కు పైగా ఉండేవి. కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. ఫలితంగా వర్షాలు పడే రోజులు తగ్గిపోతున్నాయి.